సుబ్రహ్మణ్య స్వామిని, కుమారస్వామిని, షణ్ముఖుడని, స్కందుడని ఇలా రకరకాల పేర్లతో స్వామివారిని పిలుస్తూ ఉంటారు. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజునే స్వామివారు జన్మించారు. కాబట్టి ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారండి. అయితే ఈరోజు స్వామివారి జన్మదినమే కాదండి, స్వామివారి కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే అని చెబుతారు. అంతటి విశిష్టమైన సుబ్రహ్మణ్య షష్ఠి ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 26 బుధవారం రోజు వచ్చిందండి. ఈ రోజు మాత్రం ఎవరూ మిస్ చేసుకోకండి. ముఖ్యంగా సంతానం, వివాహం, ఉద్యోగం, నాగదోషం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం స్వామివారిని తప్పనిసరిగా పూజించుకోండి. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటికి సంబంధించిన పూర్తి పూజా వీడియో మన ఛానల్లో ఉందండి. వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. శ్రీమాత్రే నమః.